హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి ఒక భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా ఏంటంటే జనరల్ డ్యూటీ పోస్టులకి అర్హత ఏంటంటే ఇంటర్మీడియట్ అండ్ ఈక్వలెంట్ ఉంటే సరిపోతుంది. మీకు దానికి జీతం కూడా 46,000 వరకు ఉంటుంది నెలకు. అదే కాకుండా హౌస్ కూడా ఇస్తారండి మీకు ఉండడానికి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే జాయిన్ ఇండియన్ కోస్ట్ gaard.cdac.in/CGEPT ఈ విధంగా క్లిక్ చేస్తే డైరెక్ట్ పోర్టల్కి వెళ్ళిపోతామండి మనము. సో అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూడండి పైన ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ది సెలక్షన్ ఇన్ఫర్మేషన్ దగ్గర CGEPT అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, ఇంగ్లీష్ హిందీ ఉంది. ఇంగ్లీష్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయిపోతుందండి. అడ్వర్టైజ్మెంట్ డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. డీటెయిల్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. ఇది ఏంటంటే అసలు మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి. వీళ్ళు మనకి నావిక్ జనరల్ డ్యూటీ ఈ పోస్టులకైతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఇదేంటంటే మనకి అప్లికేషన్స్ ఆన్లైన్లో స్టార్ట్ అయ్యే డేట్ 13th February అంటున్నారు అండ్ ఎండ్ అయ్యేది 27th February. అంటే 27th February లోపు మనము ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్టులు ఏంటంటే జనరల్ డ్యూటీ పోస్టులు అనమాట. ఇండియన్ కోస్ట్ గార్డ్ అనమాట. అందులో మనకి పోస్టులు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే జనరల్ డ్యూటీ పోస్ట్కి 10+2 పాస్డ్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. అంటే ఏంటంటే మీకు ఇంటర్మీడియట్ అండ్ ఈక్వలెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సబ్జెక్ట్స్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేవి ఉండాలన్నమాట. వాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారండి. దీనికి ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది అంటే మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 22 years ఉండాలి. అది కూడా మీకు ఈ డేట్స్ ఇచ్చారు చూడండి, ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అంటే 22 years వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అప్లై చేసుకోవాలి. అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ మనకి 5 years ఫర్ SC/ST క్యాండిడేట్స్కి, 3 years ఫర్ OBC వాళ్ళకి ఇస్తున్నారు. అంటే 22కి మీరు ఈ 5 years అనేది 3 years అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది. పోస్ట్ వైజ్ డీటెయిల్స్ ఇచ్చారు, చూద్దాము. రీజియన్ ఆర్ జోన్ వైజ్ అనమాట. ఎలా అంటే నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, ఈస్ట్, నార్త్ వెస్ట్, అండమాన్ అండ్ నికోబార్ ఈ విధంగా జోన్ వైజ్గా ఇచ్చారండి. మనం ఏం కంగారు పడాల్సింది ఏం లేదు, మనది కూడా ఉంటుంది ఇందులో. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే నార్త్ జోన్లోకి ఏ జోన్లోకి ఏ లొకేషన్స్ వస్తాయి అనేది కూడా క్లియర్గా కింద మెన్షన్ చేశారు. కాబట్టి చూద్దాము. అండ్ మీకు పోస్టులన్నీ కూడా అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అందరూ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇది మీకు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 260 numbers ఇచ్చారు. అంటే చాలా నెంబర్స్ ఉన్నాయండి. అండ్ మీకు నార్త్ జోన్ కిందకి ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ వస్తాయి లొకేషన్స్. వెస్ట్కి వస్తాయి, నార్త్ ఈస్ట్కి వస్తాయి. అండ్ ఈస్ట్ జోన్ ఇక్కడ మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేది చూడండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి. ఈస్ట్ కిందకి మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి 2 కూడా వస్తాయి కాబట్టి మనం కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే Stage 1, Stage 2, Stage 3 అండ్ Stage 4 ఇవన్నీ కూడా క్లియర్ చేస్తే మనకి జాబ్ వస్తుందన్నమాట. అది ఎలాగో చూద్దాము. Stage 1 వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందంటున్నారు. ఫస్ట్ మీకు ఎట్ Stage 1 క్యాండిడేట్స్ ఐడెంటిటీ విల్ బీ చెక్డ్ అగైనెస్ట్ ద డీటెయిల్స్ ఫిల్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్. అంటే మనము ఏవైతే ఆన్లైన్లో మనము ఫిల్ చేసి పంపుతామో అవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేస్తారనమాట. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తారు. తర్వాత బయోమెట్రిక్ రికార్డింగ్ ఉంటుంది. అది కూడా చేసిన తర్వాత మీకు టెస్ట్ పెడతారనమాట, రిటన్ టెస్ట్. అదేంటంటే అందులో కూడా మీకు Section 1 అండ్ Section 2 2 ఉంటాయండి. ఈ రెండిట్లో కూడా మీరు పాస్ అవ్వాలి సపరేట్గా. అంటే Section 1లోనూ పాస్ అవ్వాలి, Section 2లో కూడా కంపల్సరీ పాస్ అవ్వాలని మెన్షన్ చేస్తున్నారు. Section 1లో ఏమేమి ఉంటాయి డీటెయిల్స్ చూద్దామండి. మ్యాక్సిమం 60 marks ఉంటుంది. టైం వచ్చేసి 45 minutes ఇస్తారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా 60 questions. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 mark ఉంటుంది. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే మ్యాథ్స్ 20కి, సైన్స్ 10, ఇంగ్లీష్ 15, రీజనింగ్ 10, GK 5 ఈ విధంగా ఉంటుంది. మొత్తం 60 marksకి వచ్చేసి ఈ టాపిక్స్ ఉంటాయి. దీనికి చెప్పాం కదా పాస్ మార్క్స్. అన్రిజర్వ్డ్ రిజర్వేషన్ లేని వాళ్ళకి, OBC వాళ్ళకి వచ్చి 30 marks రావాలి Stage 1లో, Section 1లో. అండ్ SC/ST వాళ్ళకి 27 వస్తే క్వాలిఫై అవుతారు.
సిలబస్ వచ్చేసి మీకు 10th క్లాస్ సిలబసే ఉంటుందంట. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, రీజనింగ్ ఇవన్నీ కూడా. అదేవిధంగా సెక్షన్ 2లో మ్యాక్సిమం 50 మార్క్స్కి, ఫస్ట్ది 60 మార్క్స్ కదా, ఇది 50 మార్క్స్కి అనమాట. టైం 30 మినిట్స్ ఇస్తారు. క్వశ్చన్కి ప్రతి క్వశ్చన్కి 1 మార్కు. దీనిలో సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్ ఈ రెండే ఉంటాయండి. ఇందులో మీకు ఏంటంటే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ రిజర్వేషన్ లేని వాళ్ళు ఓన్లీ 20 మార్క్స్ వస్తే సరిపోతుంది 50కి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 17 వస్తే సరిపోతుంది అనమాట, క్వాలిఫై అవుతారు. సెక్షన్ 2లో మీకు 12th క్లాస్ మ్యాథ్స్, ఫిజిక్స్లోనే ఉంటుందన్నమాట ఎగ్జామ్ అనేది, ఆ స్టాండర్డ్లోనే. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలండి. స్టేజ్ 2 బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రేషియో డిసైడెడ్ బై ఐసీజీ అండ్ అవైలబుల్ వేకెన్సీస్. అంటే మీకు స్టేజ్ 1లో అంటే మీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు కదా, అందులో మీకు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని మాత్రమే స్టేజ్ 2కి ప్రమోట్ చేస్తారనమాట. వాళ్ళకే స్టేజ్ 2కి మీకు రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఆ స్టేజ్ 2లో ఏంటంటే మీకు అసెస్మెంటు, అడాప్టబిలిటీ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటాయండి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు. స్టేజ్ 3 ఏంటంటే ద క్యాండిడేట్ హూ క్వాలిఫై స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2. ఇప్పుడు స్టేజ్ 1 పాస్ అయ్యి నెక్స్ట్ స్టేజ్ 2 కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి స్టేజ్ 2కి పిలుస్తారు. దీనిలో ఏముంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ ఎన్రోల్మెంట్ మెడికల్ ఎట్ ఐఎన్ఎస్ చిల్కా, మెడికల్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయన్నమాట. స్టేజ్ 4 క్యాండిడేట్స్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ ఎట్ ఐఎన్ఎస్ చిల్కా ఆర్ టు సబ్మిట్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ డ్యూరింగ్ స్టేజ్ 3. ఇప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2 త్రూ అయిన వాళ్ళు స్టేజ్ 3లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్టేజ్ 4లో మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. డేట్ 13th ఫిబ్రవరి నుండి 27th ఫిబ్రవరి వరకు అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. లాస్ట్ డేట్ వచ్చేసి 27th ఫిబ్రవరి అండి. మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ అండి, joinindiancoastguard.cdac.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ హూ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ అంటున్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీ ఏం పే చేయాల్సిన అవసరం లేదండి. రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు కదా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ కాని వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్లోనే. మీకు ఎగ్జామినేషన్ సిటీస్ ఏమంటాయో ద క్యాండిడేట్ ఈజ్ టు గివ్ 5 ప్రిఫరెన్సెస్ ఇస్తారంటండి. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మీకు అందులో ఆ లిస్ట్ వస్తుంది, 5 ప్రిఫరెన్సెస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ 5 మీకు ఏది దగ్గరగా ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని ఆ ప్రయారిటీ ఇచ్చుకోండి. అలాగా టెంటేటివ్ డేట్స్ ఎగ్జామినేషన్కి డౌన్లోడ్ చేసుకోవడానికి, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి టెంటేటివ్ డేట్స్ కూడా మెన్షన్ చేసేసారండి. క్యాడర్ ఏంటంటే జనరల్ డ్యూటీ, నావిక్ అన్నారు కదా, సో ఇదనమాట. స్టేజ్ 1లో మీకు మిడ్ ఆర్ ఎండ్ ఆఫ్ ఏప్రిల్, అంటే ఏప్రిల్ మిడ్ కానీ అంటే మధ్యలో కానీ ఏప్రిల్ ఎండింగ్లో కానీ స్టేజ్ 1 కండక్ట్ చేస్తారంట. స్టేజ్ 2 వచ్చి మే మధ్యలో కానీ ఎండింగ్లో కానీ స్టేజ్ 2 కండక్ట్ చేస్తారు. అదేవిధంగా స్టేజ్ 3 అంటే అక్టోబర్ అర్లీ అంటే స్టార్టింగ్ కానీ మధ్యలో కానీ స్టేజ్ 3 కూడా కండక్ట్ చేస్తారు. ఈ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్. దీని ప్రకారం మీరు ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసుకొని ఇలా ప్లాన్ చేసుకోండి చక్కగా. మనకి దీనికి శాలరీ ఎలా ఉంటుందంటే బేసిక్ పే వచ్చి మీకు 21,700 అండ్ అన్ని అలవెన్స్లు కూడా కలుపుకొని మీకు 46,000 వరకు వస్తుందండి శాలరీ. అండ్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి మీకు బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.